మనకు ఒక శరీరం ఉంది. ఈ శరీరాన్ని మన ఆత్మ కొరకు దేవుడు అనుగ్రహించినాడు. ఈ శరీరంలో ఆయన మన ఆత్మలను ఉంచి ఈ లోకంలోనికి పంపించినాడు. శరీరం అనగా ఆత్మ నివసించు చోటు అన్నమాట. ఆత్మ నివసించు నివాసం, ఆత్మ నివసించు స్థలము. కేవలము నివాసము మాత్రమే కాకుండా ఆత్మకు క్రీస్తు యొక్క ఆజ్ఞలను క్రియలుగా చేసి ఆత్మకు క్రీస్తు యొక్క మహిమను సమకూర్చే ఒక సాధనం శరీరం అన్నమాట. ఈ శరీరమును ఎలా వాడుకోవాలనో ఏ మనిషికి తెలియడం. మనిషి శరీరాన్ని ఎలా వాడుకుంటున్నాడు అని అంటే ఆ శరీరం యొక్క తత్వాన్ని బట్టి, అనగా శిశు దశలో ఉన్న తత్వాన్ని బట్టి, బాల్య దశలో ఉన్న తత్వాన్ని బట్టి, యవ్వన దశలో ఉన్న తత్వాన్ని బట్టి, కౌమారపు దశలో ఉన్న తత్వాన్ని బట్టి, వృద్ధాప్య దశలో ఉన్న తత్వాన్ని బట్టి శరీరాన్ని ఒక మనుషుడు వాడుకుంటూ ఉన్నాడు, పురుషులైనా స్త్రీలైనా. శరీర తత్వాన్ని బట్టి శరీరాన్ని వాడుకోవడానికి దేవుడు శరీరాన్ని అనుగ్రహించలేదు. కానీ క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించి అది నడుచుకోవడానికి, క్రీస్తు ఆజ్ఞలను అనుసరించి మాట్లాడడానికి, క్రీస్తు ఆజ్ఞలను అనుసరించి క్రియలను చేయడానికి, క్రీస్తు యొక్క ఆజ్ఞలను ప్రవర్తించడానికి, క్రీస్తు యొక్క ఆజ్ఞలనే దినచర్యగా మార్చుకొని దినమును గడపడానికి దేవుడు ఈ శరీరము, ఈ దేహమును మనకిచ్చినాడు అన్నమాట. కొనికి దేహమును అంటే ఈ శరీరమును ఆత్మ క్రీస్తు యొక్క మహిమలోనికి రూపాంతరం చెందే విధముగా క్రీస్తు ఆజ్ఞలను అనుసరించడానికి ఈ శరీరాన్ని ప్రతి మనుషుడు వాడుకోవాలన్నమాట, పురుషులైనా స్త్రీలైనా. ఈ శరీరానికి ఇవ్వబడిన కాల పరిమితి 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు అన్నమాట. కీర్తనకారుడు 90వ కీర్తనలో నరుల ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును అని అన్నాడు. అంటే ఈ ఆయుష్కాలము ఆత్మ కోసం కాదు, శరీరం కోసం. ఆయుష్కాలం పూర్తయిన తర్వాత శరీరము ఆత్మ ఎడబాటు చెందుతాయి. దాన్ని మరణము, శరీర సంబంధమైన మరణము అని మనుషులు చెప్తున్నారు. హెబ్రీ గ్రంథకర్త 9వ అధ్యాయం 27వ వచనంలో మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడిన అని ఆయన సెలవు ఇచ్చినాడు. ఇక్కడ మృతి చెందే భాగము శరీరం. మృతి చెందడం అనగా శరీరము ఆత్మ ఎడబాటు కావడం, ఆ రెండు ఎడబాటు అయిపోవడం. మనకి శరీరము కేవలం ఒక పని నిమిత్తము మనకు ఇవ్వబడింది అన్నమాట. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనంలో సామెతల గ్రంథకర్త ఇలా అన్నాడు, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగు చేసెను, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగు చేసెను. యెహోవా సృజించినటువంటి వస్తువులను మనల్ని ఆయన తన పని నిమిత్తము నియమించినాడు అన్నమాట.
అలాగే యోబు గ్రంథము 14వ అధ్యాయము 5-6 వచనాలు యోబు ఇలా సెలవిచ్చినారన్నమాట. యోబు గ్రంథము 14వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. అక్కడ యోబు సెలవిచ్చిన మాటలు: నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. కూలి వారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించు వరకు వారు విశ్రమమునందునట్లు వారి వైపు చూడకుండుమన్నాడు. కనుక ఇక్కడ ఒక పనిని మనము చేయడానికి మనలను ఒక వస్తువులుగా ఆయన ఈ లోకంలోనికి పంపించినాడు. ఆ పనిని చేయు క్రమంలో ఆ పనిలో మన ఆత్మ మన శరీరం రెండు కూడా పాలి భాగస్తులై ఉన్నాయన్నమాట. ఆత్మ పాత్ర ఆత్మది, శరీరం పాత్ర శరీరం అన్నమాట. కనుక శరీరంలో ఉన్నప్పుడు నీ ఆత్మ క్రీస్తు యొక్క మహిమను పొంది ఆ పనిని చేయడానికి నీ ఆత్మ నీ శరీరం రెండు కలిసి పని చేయవలసి ఉందన్నమాట. ఆత్మ శరీరం రెండు కలిసి పనిచేయాలి. అవి ఎప్పుడు రెండు కలిసే పని చేస్తాయి. కానీ దేవుడు అనుగ్రహించిన పనిని చేయాలన్నమాట. మళ్ళీ చెప్తున్నా, రెండు కలిసే పని చేస్తాయి ఎప్పుడు కూడా. కానీ దేవుడు అనుగ్రహించిన ఆ పనిని శరీరము ఆత్మ రెండు కలిసి చేయాలన్నమాట. అలాగున దేవుడు మనకు ఈ శరీరాన్ని అమర్చినాడు, అందులో ఆత్మను నివసింపజేసి ఉన్నాడు. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనములో భూమి మీద మన గుడారమైన ఈ నివాసం అని అపోస్తుడైన పౌలు అక్కడ బోధించినాడు. మన ఆత్మకు నివాసము ఈ శరీరం అన్నమాట. ఈ శరీరము 70-80 సంవత్సరాలు నివాస స్థలము. ఈ శరీరాన్ని విడిచిన తర్వాత నిత్య నివాసాల్లోని మన ఆత్మ వెళ్ళిపోవాలన్నమాట. నిత్య నివాసాలు పరలోకంలో ఉన్నాయి. అలాగే ఒక ఆత్మ పరలోకం వెళ్ళకపోతే నరకానికి వెళ్ళి అది కూడా ఒక నిత్య నివాసమే. నరకం కూడా నిత్య నివాసమే. కనుక శరీరంలో ఉన్నప్పుడే దేవుని యొక్క పని అనగా తన కుమారుడైన క్రీస్తు యొక్క మహిమను మన ఆత్మలకు సమకూర్చుకోవడానికి, మన ఆత్మకు సహాయకారిగా ఆయన ఈ దేహమును అనుగ్రహించినాడు, అనగా ఈ శరీరాన్ని అనుగ్రహించినాడు. కానీ ఈ శరీరాన్ని అనేకులు సరిగా వాడుకోలేకపోతున్నారు అన్నమాట. శిశు దశలో ఆ శరీరం యొక్క తత్వాన్ని బట్టి వాడుకుంటా ఉన్నారు శిశువులు. బాల్య దశలో శరీర తత్వాన్ని బట్టి బాలికలు శరీరాన్ని వాడుకుంటున్నారు. యవ్వన దశలో ఆ యవ్వన దశ తత్వాన్ని బట్టి శరీరాన్ని వాడేసుకుంటా ఉన్నారు. అలాగే కౌమారపు దశలోను వృద్ధాప్య దశలోను శరీర తత్వాన్ని బట్టి శరీరాన్ని మనుషులు వాడుకుంటున్నారు. ఏ దశకు ఆ తత్వాన్ని కలిగి ఉంది శరీరం. కనుక శిశు దశలో దాని తత్వం అంతే. పాలు త్రాగడము, నిద్రపోవడము, పాలు త్రాగడము, నిద్రపోవడం. బాల్య దశ తినడము, త్రాగడము, ఆడుకోవడము, నిద్రపోవడం, స్కూల్కి వెళ్ళడం. అలాగే యవ్వన దశకు వస్తే కేవలం తినడమే కాదు, త్రాగడమే కాదు, పని చేయడం అన్నమాట. కౌమారపు దశ అంటే
తినుట, త్రాగుట, నిద్రపోవుట, పని చేయుట, పని చేయని చేసిన దానిని సమకూర్చుకోవడము, చేర్చుకోవడము, కూర్చుకోవడము, అలాగే పిల్లలను పోషించడము, సంరక్షించడము, బాధ్యతలను కలిగి ఉండడం. వృద్ధాప్య దశకు వచ్చేస్తే అప్పుడు తత్వం, శరీరం యొక్క తత్వం, నాదంతా అయిపోయింది, నాదంతా అయిపోయింది, నేనేం చేయలేను, నేనేం చేయలేను అన్నట్టుగా శరీర తత్వం మారుతుంది. అంటే తత్వాన్ని బట్టి శరీరాన్ని మనం వాడుకోకూడదు, అంటే శరీర తత్వాన్ని బట్టి శరీరాన్ని వాడుకోకూడదు. కానీ శరీరాన్ని అన్ని పరిస్థితుల్లో కూడా, ఒక శిశు దశ తప్ప మిగిలిన పరిస్థితులు అన్నింటిలో కూడా శరీరాన్ని దేవునికి అనుకూలముగా మనం వాడుకోవాలన్నమాట. ఈ లేఖనాన్ని చూడండి, ప్రసంగి గ్రంథంలో ప్రసంగి సెలవిచ్చినటువంటి ఈ మాటలు చూడండి. ప్రసంగి 12వ అధ్యాయము ఆ మొదటి 2 వచనాలు. దుర్దినములు రాకముందే ఇప్పుడు నీ యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకు ముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే నీ బాల్య దినములు యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను. బాల్య దినములలో, బాల్య వయసులో తత్వాన్ని బట్టి కాదు అక్కడ నడుచుకోవలసింది, సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలన్నమాట. అంటే సృష్టికర్తను కేవలం స్మరణకు తెచ్చుకోవడం, ఎందుకంటే ఆయన పని చేయడమేనమాట. 12 ఏళ్ల వయసులో ప్రభు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. లూకా 2వ అధ్యాయము 49వ వచనం. తల్లితో ఇలా అంటున్నాడు, మీరేలా నన్ను వెదకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అన్నటువంటి ప్రభువు ఒక యవ్వన వయసుకు వచ్చేసరికి, యవ్వన వయసులో ఆయన చెప్పినటువంటి మాటలు చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనాన్ని చూడండి. 33, 34 వచనాలు. నేను ఇంకొంచెం ముందు 32వ వచనం. భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకున్నదని శిష్యులతో ప్రభు చెప్పినాడు. శిష్యులు ఏమనుకున్నారంటే ఎవరైనా ఆయనకు భుజించడానికి ఏమైనా తెచ్చినారేమో అని అనుకున్నారు. 34వ వచనంలో యేసు ప్రభు అంటారు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని అన్నాడు. దాని పని అంటే బాల్య వయసులోనే నా తండ్రి పనుల మీద నేను ఉండవలను అని అన్న ప్రభువు యవ్వన వయసులో ఏం మాట్లాడారు? ఆయన ఆ పని చేయడమే నాకు ఆహారం అన్నారు అన్నమాట. అంటే బాల్య వయసులోనూ ఆయన యెహోవాను స్మరణకు తెచ్చుకొని ఆయన పని మీద ఉన్నారు, యవ్వన వయసులోనూ ఆయన పని మీదనే ఉన్నారు. అంటే బాల్య వయసులో తన శరీర తత్వాన్ని బట్టి యేసు ప్రభు జీవించాల, యవ్వన వయసులో తన శరీర తత్వాన్ని బట్టి యేసు ప్రభువు జీవించాలి. బాల్య వయసులోను యవ్వన వయసులో కూడా దేవుని వాక్యాన్ని బట్టి ఆయన తన శరీరాన్ని వాడుకున్నాడు అన్నమాట. దేవునికి అనుకూలంగా తన శరీరాన్ని వాడుకున్నాడు అన్నమాట. అందువలన తత్వాన్ని బట్టి కాదు, బాల్య దశ, యవ్వన దశ అంటే కౌమారపు దశ, వృద్ధాప్య దశ, ఈ దశల్లో తత్వాన్ని బట్టి కాదు శరీరాన్ని వాడుకోవలసింది, దేవుని చిత్తాన్ని బట్టి శరీరాన్ని మనం వాడుకోవలసిన ఆవశ్యకత ఉందన్నమాట. ఎందుకంటే శరీరాన్ని అందుకే ఇచ్చినాడు ఆయన, మనకిష్టం వచ్చిన విధంగా వాడుకునేటట్లుగా శరీరాన్ని ఆయన మనకి ఇవ్వాలి. తనకు ఇష్టం వచ్చిన విధంగా ఈ శరీరాన్ని వాడుకోవడానికి ఈ శరీరాన్ని ఆయన మనకు అనుగ్రహించి శరీరంలో ఆత్మలుగా మనల్ని ఉంచినాడు అన్నమాట. అందువలన ఈ శరీరాన్ని గురించి మనం సంపూర్ణంగా ఎరగాలి. ఈ శరీరము ఎటుబడితే అటు మనం వాడుకోకూడదు అన్నమాట. ఆయన చిత్తానికి అనుకూలంగానే ఈ శరీరాన్ని వాడాలి. అంటే ముఖ్యంగా సంఘంలో ఉన్న మనము ఆయన చిత్తానికి అనుకూలముగా ఈ శరీరాన్ని వాడడం. ఈ శరీరాన్ని మనం వాడాలి అని అనుకుంటే మొదట ఆత్మ
ఈ శరీరాన్ని ఎలా వాడుకుంటుందో కూడా మనకు అర్థం కావాలన్నమాట. మన ఆత్మ శరీరాన్ని ఎలా వాడుకుంటుందో మనకు అర్థం కావాలి. ఈ ఈ ఆలోచన చూడండి. ప్రభు అన్నాడు, ప్రభువు ఇలా సెలవిచ్చినాడు అనమాట. మత్తయి సువార్త 12వ అధ్యాయం 12వ అధ్యాయంలో ఆయన ఇలా అన్నాడు అనమాట. 34వ వచనం, సర్పసంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా అని అన్నాడు ఆయన. అంటే ఒక వ్యక్తి హృదయాన్ని దేనితో నింపుకుంటూ ఉన్నాడు? అంటే ఒకని హృదయం అంతరింద్రియములలో ఒకటి ఈ హృదయం అన్నమాట. ఒకని హృదయము నిండి ఉండి దానిని బట్టి వాని నోరు మాట్లాడును కదా. నీ హృదయములో ఏమి నిండి ఉంది? హృదయములో ఏమి నిండి ఉందో దాన్ని ఒక మనుషుడు మాట్లాడుతాడు అన్నమాట. హృదయంలో ఏదైతే నిండి ఉందో దానిని బట్టి ఒక మనుషుడు శరీరంతో క్రియలు చేస్తాడు. చూడండి, మనకు కొన్ని అవయవాలు ఉన్నాయన్నమాట. ఈ అవయవాలు కన్ను, ముక్కు, నాలుక, చెవులు, చర్మం, ఇవి శరీరానికి ఉన్న పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అంటారు వీటిని. నీవు హృదయములో ఏమి నింపుకున్నావో ఆ హృదయము శరీర అవయవాలతో అలాంటి మాటలు మాట్లాడించి అలాంటి క్రియలు చేయిస్తుంది అన్నమాట. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయంలో తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయంలో తెచ్చును. కాబట్టి నీ హృదయంలో సద్విషయములు ఉన్నాయా? లేక నీ హృదయంలో దుర్విషయాలు ఉన్నాయా? నీ హృదయములో ఏవి ఉన్నాయి? ఇక్కడ సద్విషయములు, దుర్విషయములు. ఇక్కడ దేవుడు అంటే దేవుని మాటలు, దేవుని మాటలు, అలాగే క్రీస్తు మాటలు, అపోస్తలుల మాటలు,
దేవుని మాటలు, క్రీస్తు మాటలు, అపోస్తలుల మాటలు. ఈ లేఖనం చూడండి, సామెతల గ్రంథము, సామెతల గ్రంథంలో 30వ అధ్యాయంలో చూడండి, 5వ వచనంలో, దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెము. అంటే దేవుని మాటలు పుటము వేయబడి, పుటము పెట్టబడి. పుటం అంటే అందులో అగ్నిలో కాల్చడం. ఓ బంగారును అగ్నిలో కాలుస్తారనమాట. అంటే బంగారు అలంకరించుకుంటారు కదా, అలంకరించుకున్నటువంటి బంగారుని అగ్నిలో కాలుస్తారు. అంటే డస్ట్ ఆ బంగారులో ఉంటుంది. తలకు నూనె పెట్టుకున్నారా, ఆ బంగారుకు నూనె తగిలింది, గాలి వలన వచ్చే డస్ట్ ఆ నూనె మీద అద్దుకునేది. క్రమంగా క్రమంగా డస్ట్ చేరిపోయింది అనమాట. దాన్ని మనం కడగలేము. అందువలన ఒక కంసాలివాడు కూడా ఎవరినైనా కంసాలివాని వద్ద తీసుకెళ్తే అతడు ఏం చేస్తాడు, దాన్ని కాలుస్తాడు అనమాట. పుటము వేస్తాడు. పుటము వేసి కాల్చినప్పుడు అందులో ఉన్న మస్తంతా కూడా కాలిపోద్ది అనమాట. బంగారు మాత్రమే నిలుస్తుంది. అలాగున దేవుని మాటలన్నీ పుటము వేయబడినాడు. అందులో మలినమేమి లేదన్నమాట. మలినము లేనటువంటి మాటలు అన్నమాట ఆయనవి. అందులో చెడు ఏమి లేదు. కనుక దేవుని మాటలన్నీ కూడా స్వచ్ఛమైన మాటలు, కల్తీ లేని మాటలు. ఆ మాటలను ఆయన పూర్వకాలపు ప్రవక్తలతో మాట్లాడినాడు. హెబ్రీ 1వ అధ్యాయము 1వ వచనాన్ని చూడండి. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిను. కాబట్టి ఆయన తండ్రి అయిన దేవుని యొక్క మాటలు కుమారునికి ఇవ్వగా, కుమారుడు అపోస్తలులకు ఈ మాటలను అప్పగింపగా, అపోస్తలులు సంఘానికి బోధించుగా, సంఘములో ఉన్న వ్యక్తులు అపోస్తలుల యొక్క మాటలను వారి హృదయానికి చేర్చుకున్నారన్నమాట. అవి సద్విషయాలు అన్నమాట. దేవుని మాటలు, క్రీస్తు మాటలు, అపోస్తలుల మాటలు సద్విషయాలు. ఒక విధముగా వాటిని ఏమనొచ్చు అని అంటే, దేవుడు క్రీస్తు ద్వారా అపోస్తలులకు అప్పగించినటువంటి ఆజ్ఞలు. దేవుడు క్రీస్తు ద్వారా అపోస్తలులకు అప్పగించినటువంటి ఆజ్ఞ. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నింటినీ గైకొనవలెనని వారికి బోధించుడి అని మత్తయి 28:20వ వచనంలో ప్రభువు అపోస్తలులకు సెలవు ఇచ్చినాడు అన్నమాట. అందువలన సంఘములో ఉన్న నీవు తండ్రి అయిన దేవుడు క్రీస్తు ద్వారా అపోస్తలులకు అప్పగించినటువంటి ఈ ఆజ్ఞలను నీవు హృదయంలోనికి చేర్చుకుంటే అవి సద్విషయాలు. ఆ సద్విషయాలు నీ హృదయంలో ఉన్నాయా? లేక సాతానుడు లోకంలో ఉంచిన శరీరాశ, నేత్రాశ, జీవపు డంభము, ఇవి ఒక వ్యక్తి తన హృదయములో ఈ విషయాలను చేర్చుకున్నాడా? ఇవి దుర్విషయాలు అన్నమాట.
ఈ దుర్విషయాలను హృదయంలోనికి చేర్చుకున్నాడు. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం అన్నమాట. ఇక్కడ యోహాను తెలియజేసిన ఈ మాటలు చూడండి. లోకములో ఉన్నదంతా అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంభమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. కాబట్టి ఎవరి వలన పుట్టిందంటే సాతానుడి వలన పుట్టింది. అనేక ఆశలు, శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంభం. చూడండి, సంఘములో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏ హృదయాన్ని కలిగి ఉన్నాడు, ఆ హృదయములో తానేదైతే సద్విషయాలను చేర్చుకున్నాడో లేక దుర్విషయాలను చేర్చుకున్నాడో వాటిని అనుసరించి దేహంలోని అవయవాలు క్రియలు చేస్తాయి అన్నమాట. ఈ అవయవాలు క్రియలు చేస్తాయి. కాబట్టి సద్విషయాలు ఉన్నాయి ఈడ. కాబట్టి నెంబర్ 1 ప్రేమ చూపుడు, దయ చూపుడు, కనికరం చూపుడు, క్షమించడం, చూడండి. ఈ లేఖనాన్ని చూడండి. కొలస్సీ 3వ అధ్యాయం 12వ వచనం నుండి 14వ వచనం వరకు. ఇక్కడ పౌలు అన్నాడు, దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు. చూడండి, ఎవరికి తగినట్లు? దేవుని చేత ఎవరైతే ఏర్పరచబడ్డారో వారికి, వారే పరిశుద్ధులు, వారే దేవునికి ప్రియులు, వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటికీ పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకుని. కాబట్టి ఏమేం చెప్పినాడు ఆయన? ఏమి చదవండాడా అని నేను దీన్ని తుడిపేసి రాస్తాను. నేను క్రమంగా దాన్ని రాద్దాం. మేడం, నంబర్ 1 ఏమన్నాడు ఆయన? జాలిగల మనసు. జాలిగల మనస్సు, అలాగే దయాళుత్వం, అలాగే సాత్వికం, వినయం, సాత్వికము, అలాగే దీర్ఘశాంతం. దీర్ఘశాంతం తర్వాత సహనం, తర్వాత క్షమ, తర్వాత ప్రేమ. చూడండి, ఇవి నీ హృదయములో క్రీస్తు యొక్క ఆజ్ఞలను నీవు చేర్చుకోండి.
అప్పుడు కొలస్సి 3:12-13. కొలస్సి 3:12-14. అలాగే పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుండి మరికొన్ని వచనాలు చూడండి. పేతురు ఇలా సెలవిచ్చినాడు, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమును, ఆయన చెప్పినాడు, ఆయన విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ, వీటిని అమర్చుకోమన్నాడు అనమాట. కాబట్టి 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు అన్నమాట. అలాగనే గలతీలకు రాసిన పత్రిక, గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం అన్నమాట. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఎఫెసీ 5:22. గలతీ, ఓకే, 5:22. ఈ 3 లేఖనములలో క్రీస్తు యేసు యొక్క ఆజ్ఞలు ఉన్నాయన్నమాట. అంటే ఇలాంటి స్వభావాలను మనం కలిగి ఉండాలి. ఈ స్వభావాలు సద్విషయాలు అనమాట. ఇవన్నీ కూడా ఇవి హృదయంలో చేర్చుకోవాలన్నమాట. ఒకని హృదయము నిండి ఉండి దానిని బట్టి వాని నోరు మాట్లాడును కదా, నోరు మాట్లాడుతుంది. అంటే నీ కన్ను ఈ స్వభావాలకు అనుకూలంగా కన్ను చూస్తుంది అన్నమాట. కనికరంగా చూస్తుంది, దయతో చూస్తుంది, ప్రేమతో చూస్తుంది కన్ను. మంద దృష్టి కాదు, మంచి దృష్టి అన్నమాట. మంచిగా దృష్టించడం అన్నమాట. మంచి దృష్టి. అంటే ఇక్కడున్న జాలిగా చూడడం, దయగా చూడడం, ప్రేమతో చూడడం అన్నమాట. ఒక మంచి దృష్టి అన్నమాట. అలాగే నాలుగు ఉందన్నమాట. నాలుగు కూడా మాట్లాడుతుంది. కొలస్సి 3వ అధ్యాయం 6వ వచనంలో ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. మాట్లాడు. మనం మాట్లాడే మాట ఎల్లప్పుడూ రుచి కలిగిందిగా కృపాసహితముగా ఉండాలన్నమాట. కృప కలిగిన మాటలు, దయ కలిగిన మాటలు ఉచ్చరించడు, కఠినమైన మాటలు కాదు. అలాగే ప్రభువు మాటలు వినడం, అంటే ప్రభువు క్రీస్తు మాటలు వినడం. చెవులతో ఏ మాటలు అంటే ఆ మాటలు కాదు, క్రీస్తు మాటలు వినడం అన్నమాట.
నాలుగుతో క్రీస్తు ఆజ్ఞలు ఉచ్చరించడం అన్నమాట. ఉచ్చరించడం. ఈ చర్మముతో ఇది ఓ మంచి స్పర్శ కలిగి ఉండడం. అంటే ప్రతి అవయవుతో కూడా ఓ మంచి మాటలు, క్రీస్తు యొక్క ఆజ్ఞలకు అనుకూలమైన మాటలు మాట్లాడు. చెవులతో క్రీస్తు యొక్క ఆజ్ఞలు వినడం, ఆయన మాటలు వినడం. కన్నులతో క్రీస్తు యొక్క ఆజ్ఞలకు అనుకూలమైన మంచి దృష్టిని దృష్టించడం. చర్మం ఒక మంచి స్పర్శను అది కలిగి ఉండడం అన్నమాట. ముక్కు ఉంది మనకి, ఈ ముక్కుని ఎటు పడితే అటు వదిలేయకూడదు. దాని పని కూడా దాన్ని చేయనివ్వాలన్నమాట. కనుక ఒకని హృదయము నిండి ఉండి దానిని బట్టి, అంటే హృదయంలో ఆజ్ఞలు నిండి ఉన్నాయన్నమాట. క్రీస్తు యొక్క ఆజ్ఞలు నీ హృదయంలో నింపబడి ఉంటే అపోస్తులు సెలవిచ్చిన విధంగా క్రీస్తు ఆజ్ఞలలో ఉన్న స్వభావాలు నీ వ్యక్తిత్వం, నీ హృదయంలో నీకు చేర్చుకుంటే, నీ మనసులో నీకు చేర్చుకుంటే, అక్కడ ఆ స్వభావాలు నిన్ను ప్రభావితపరిచి, అనగా నీ శరీరాన్ని ప్రభావితపరిచి, శరీరం యొక్క అవయవాలతో క్రీస్తు యొక్క ఆజ్ఞలకు అనుకూలమైన క్రియలను చేయిస్తుంది అన్నమాట. అనుకూలమైన మాటలు మాట్లాడించి అనుకూలమైన క్రియలను చేయిస్తుంది. ఒకని హృదయం నిండి ఉండి దానిని బట్టి వాని నోరు మాట్లాడు, అలాగే వాని దేహంలో శరీరంలోని అవయవాలు క్రియలు చేస్తాయి. ప్రభు అంటాడు, ఈ మాట చూడండి, ఎంత చక్కటి మాట చూడండి. ఇది మత్తయి 12వ అధ్యాయంలో, మత్తయి 12వ అధ్యాయం 34వ వచనం, సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు. అంటే మనం చెడ్డవారిగా ఉండి మంచి మాటలు పలకలేము. మనం చెడ్డవారమైతే మంచి స్పర్శను కలిగి ఉండలేము. మనం చెడ్డవారైతే మంచి మాటలు నాలుగు ఉచ్చరించదు. మనం చెడ్డవారమైతే కన్నులు కూడా మంచిగా దృష్టించదు అన్నమాట. ఇవన్నీ ఇలా క్రియలు చేస్తూ ఉండగా వీటి ఫలితం క్రీస్తు రూపాన్ని సాధించడం అన్నమాట. క్రీస్తు మహిమ సాధించడం. ఫలితం అలా ఉంటుంది అన్నమాట. అంటే శరీరము దాని అవయవాలు, ఒకరి శరీరంలోని అవయవాలు క్రీస్తు యొక్క ఆజ్ఞలకు అనుకూలముగా అవి క్రియలు చేయడము, అవి మాట్లాడడం. అది ఎలా సాధ్యము అంటే తన హృదయంలోనికి క్రీస్తు యొక్క ఆజ్ఞలను ఒక వ్యక్తి చేర్చుకోవడం అన్నమాట. లేక క్రీస్తు బోధను చేర్చుకోవడం, క్రీస్తు చెప్పిన సంగతులను చేర్చుకోవడం, క్రీస్తు యొక్క మాటలతో హృదయాన్ని నింపుకోవడం అన్నమాట.
క్రీస్తు మాటలు, క్రీస్తు బోధ, క్రీస్తు చెప్పిన సంగతులు, క్రీస్తు యొక్క ఆజ్ఞలు, క్రీస్తు యొక్క నియమాలు, క్రీస్తు యొక్క కట్టడలు, ఇవన్నీ కూడా హృదయంలో నింపుకోవడం వల్ల ఒక మనుషుడు లోపల ఏమై ఉన్నాడో దానిని అతడు వెలుపల అగుపడతాడు అన్నమాట. ఇన్నర్లో ఏమై ఉన్నారు దాన్ని వాళ్ళు వెలుపల వాళ్ళు అలా అగుపడతారు అన్నమాట. లోపల క్రీస్తు యొక్క బోధ ఉంటే ఆ బోధను వాళ్ళు బయలుపరుస్తారు మాటల ద్వారా, క్రియల ద్వారా. క్రీస్తు బోధ లేదంటే ఎలా ఆ బోధను ఎలా వాళ్ళు మాటల ద్వారా, క్రియల ద్వారా అగుపరచగలరు, బయలుపరచలేరు. అందులో ప్రభు అంటారు, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు. చెడ్డవారు లోపల చెడ్డవారే, బయటికి మంచి వారిలో అగుపడినా కూడా వారిలో ఉన్న చెడు బయట వస్తుంది మాటల ద్వారా, క్రియల ద్వారా. వారు చెడ్డవారు అని వారి మాటల ద్వారా, వారి క్రియల ద్వారా వాళ్ళు రుజువుపరుచుకుంటారు. మాటలను వినిపించడం వలన, క్రియలను కనబరచడం వలన వారు చెడ్డవారని తమను తాము తెలియజేసుకుంటారు. కనుక లోపల ఒక విధంగా, బయట మరొక విధంగా మనిషి ఉండలేడు, దొరికిపోతాడు అన్నమాట. వేషధారణ ఎప్పుడు దొరికిపోద్ది అన్నమాట. మళ్ళీ చెప్తున్నాను, లోపల ఒక విధంగా బయటికి మరొక విధంగా ఉండాలి అనుకున్నా కూడా ఉండలేరన్నమాట, ఉండలేరు. లోపల లోపల ఎలా ఉన్నారో అలా బయట అగుపడతారన్నమాట. అది ప్రభు మాటలను బట్టి. మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. ఇన్నర్లో అంటే లోపల నీవు సద్విషయాలను కలిగి ఉన్నావా, మంచి విషయాలను కలిగి ఉన్నావా? ఈ మంచి విషయాలు నీవు ఇన్నర్లో, హృదయంలో కలిగి ఉంటే నీ దేహ అవయవాలు అంటే నీ శరీర అవయవాలు ఇలాంటి క్రియలను చేస్తాయి అన్నమాట. నీవు మాటల ద్వారా, నీవు క్రియల ద్వారా నీవు మంచి వ్యక్తి నీవు బయలుపరుచుకుంటావు. మనం లోపల చెడ్డవారు కొండి బయటికి ఎంత వేషాన్ని వేసినా అది మళ్ళీ దొరికిపోతాం అన్నమాట, దొరికిపోతాం. ఎందుకంటే మనం లోపల ఏమైనా దాన్నే బయట మాట్లాడతాం, లోపల ఏమైనా అదే క్రియ చేస్తాం. ఆ క్రియలు, ఆ మాటలు మనల్ని పట్టించేస్తాయి అన్నమాట. చూడండి, ఆయన ఓ దొంగ ఓ పోలీసుకు దొరికినాడు. ఆ దొంగతనం నువ్వే చేసావా అని అడిగినాడు అన్నమాట. లేదు సార్, నేను చేయలేదు. నేను ఆ రోజు అసలు మా ఊర్లో లేను సార్, నేను చెన్నైలో ఉన్నాను సార్. మీరు కావాల్సి ఉంటే ఫోన్ చేసి అడగండి. ఒకరిని అరేంజ్ చేసినాడు, వాడికి ఫోన్ చేసినాడు. అవును సార్, నాతో పాటు పలానా రోజు చెన్నైలో ఉన్నాడు సార్. వాడు కథలు చెప్తున్నాడు అవతల పక్క. ఓకే, కానీ పోలీసు వాడు ఒప్పుకోడు. నువ్వే చేసినావు, దీన్ని నువ్వే చేసినావు, నిజము ఒప్పుకో అని అంటాడు. లేదు సార్, నేను చేయలేదు సార్. సరే, చెన్నైలో ఉన్నవాడిని పట్టుకొచ్చినారు అన్నమాట. ఎవరిని? నాతో కూడా సినిమాకి వెళ్ళినాం సార్ మేము, ఆ రాత్రి నాతోనే ఉన్నాడు, పట్టుకొచ్చేది. వాడిని పట్టుకొని వచ్చి ఊరికి వదిలేరు. వాడి ఏ ప్రాంతం వాడిది, ఎక్కడ నివాసం ఉంటాడు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, భార్య పిల్లలు ఎవరు, మొత్తాన్ని ఇక్కడ సేకరించుకుంటారు. వాళ్ళది ఎవరైనా ఫోన్ నెంబర్లు ఉంటే సేకరించేస్తారు. ఒక్క ఫోన్ కొడతారు ఇంటికి. ఫలానా రోజు మీ ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినారా, మీకు తెలిసిన బంధువులు ఎవరైనా వచ్చినా ఎవరిని అడుగుతారు? భార్యని అడుగుతారు. ఆమె ఆ విషయం ఏం తెలియదు కదా, ఏం సార్ మా ఇంటికి ఎవరు రాలేదు సార్, ఒకే మాట అయిపోయింది. ఒక మాట అయిపోయింది. అప్పుడు వీడికి రెండు దెబ్బలు పడతాయి. ఎవరికి? చెన్నై నుంచి వచ్చినాడే వాడికి 2 దెబ్బలు. సార్ వాడు ఒక 10,000 ఇచ్చిండు అన్నట్టు చెప్పమన్నాడు సార్. వాడు ఎదురుగా వీడిని కొట్టి 10,000 ఇస్తే చెప్పమన్నాడు సార్, 10,000 ఇచ్చి నాకు ఇటు చెప్పమన్నాడు సార్ అన్నాడు. వాడు ఎదురుగానే చెప్పగా వాడికి ఏమైపోయింది నాయన? ఇప్పుడు వాడిని కూర్చోబెడతా, ఏరా నిజం చెప్పు సార్. నేనే సార్ దొంగతనం చేసేది. బయట వచ్చేసినాడు.
అంటే వాళ్ళు ఇన్నర్లో ఒకడు వాడు దొంగ, బయటికి మాత్రం దొంగ కాదు అని అనుకుంటూ ఉంటాడు అనమాట. కానీ వాళ్ళ ట్రీట్మెంట్ అలా ఉంటుంది అనమాట. వాళ్ళ ట్రీట్మెంట్ ప్రకారం ఇన్నర్లో ఉన్న వ్యక్తిని బయటికి లాగుతారు అనమాట. ఇప్పుడు దెయ్యం పట్టిన వాడిని ఒక మాంత్రికుడు దెయ్యాన్ని లోపల నుంచి బయట లాగుతాడు అనమాట. ఎవరు నువ్వు రా బయటకు అంటాడు, ఓ అని వచ్చేస్తుంది, ఊగులాడుతూ వచ్చేస్తుంది అనమాట. అంటే వీళ్ళ ఉన్న చెడుని వాళ్ళు బయట లాగుతారు, వాళ్ళ పద్ధతుల్లో బయటికి లాగేస్తారు. వాడు అంగీకరిస్తాడు. వాళ్ళు అటు బయటకు లేకపోయినా వీడు ఇన్నర్లో చెడ్డ వ్యక్తి దొంగ అనేది వాడి మాటల ద్వారా వాడి క్రియ ద్వారా బయలుపరుస్తూ ఉంటాడు అనమాట. అంటే లోపల ఒక విధంగా బయట ఒక విధంగా మనిషి ఉండలేడు. అందువల్ల ప్రభువు చెప్పింది హృదయము నిండి ఉండి దానిని బట్టి నోరు మాట్లాడును అని అన్నాడు అనమాట. కాబట్టి ఇక్కడ క్రీస్తు యొక్క ఆజ్ఞలు, దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా అపోస్తులకు ఇచ్చిన ఆజ్ఞలు ఉన్నాయి. ఈ ఆజ్ఞలు మత్తయి 28వ అధ్యాయం 20 వచనం. ఈ ఆజ్ఞలను ఆయన మన హృదయాల్లో మనస్సులో క్రొత్త నిబంధనలు నింపుతానంట, రాస్తున్నాను. అవి కనుక సంఘంలో ఉన్న వ్యక్తులు వ్రాయించేసుకుంటే ఇంకా అనేక లేఖనాలు ఉన్నాయి. ఇవి కన క్రొత్త నిబంధనలోని ఆజ్ఞలు నీ హృదయంలో ఈ సద్విషయాలు హృదయంలో నింపుకొని ఉంటాయి. ఈ సద్విషయాలను అనుసరించి నీ శరీర అవయవాలన్నీ క్రియలు చేస్తాయి. దాని ఫలితమే క్రీస్తు యొక్క మహిమను ఆత్మ పొందడం అన్నమాట. ఆత్మ శరీరము చేసేటువంటి ఈ క్రియల ఫలితార్థమే క్రీస్తు యొక్క మహిమను ఆత్మ పొందుతుంది అన్నమాట. అందుకొరకే దేవుడు క్రీస్తు యొక్క మహిమ ఆత్మ పొందడానికి శరీర అవయవాలను ఇచ్చి ఆత్మకు అంతరింద్రియాలను పెట్టి అంతరింద్రియాలలో హృదయమైన ఒకదాని ఈ ఇంద్రియంలోనికి తన కుమారుని ద్వారా ఆజ్ఞలను ఇక్కడ ఉంచి ఈ ఆజ్ఞలకు అనుకూలంగా శరీర అవయవాలు క్రియలు చేసి ఫలితంగా క్రీస్తు యొక్క మహిమ ఆత్మను పొందేటట్లు దేవుడు ఏర్పాటు చేసినాడు అనమాట. అది ఆయన చేసిన ఏర్పాటు. సంఘంలో ఉన్న మనము ఆ ఏర్పాటులో కొనసాగాలన్నమాట. అలా కాకుండా సాతానుడు దుర్విషయాలను హృదయంలో నింపేస్తాడు అన్నమాట. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలను వాడు నింపేస్తాడు. సాతానుడు నింపేస్తాడు. చూడండి ఆయన మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి 15వ అధ్యాయంలో ప్రభు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. చేతులు కడుక్కోకుండా వాళ్ళు భోంచేసినారని వాళ్ళ మీద ఎంతో ఆగ్రహాన్ని చూపించినారు యూదులు. యేసు ప్రభు శిష్యులు చేతులు కడుక్కోకుండా భోంచేయలేదు. మాట్లాడుతూ ప్రభు సెలవిచ్చిన మాటలు చూడండి. ఈయనేమన్నారంటే 17వ వచనంలో నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహిర్భూమిలో విడువబడును గాని నోట నుండి బయటికి వచ్చినవి హృదయములో నుండియే వచ్చును, ఇవే మనుషుని అపవిత్రపరచునని మీరు గ్రహింపురా. అంటే హృదయాన్ని అపవిత్రపరిచేది ఏమన్నాడు ఆయన? నోట నుండి బయటకు వచ్చినవాడు. నీ హృదయము అపవిత్రంగా ఉంది అని సూచించేది నీ హృదయంలో నుండి వచ్చే మాటలు, ఆ మాటలు, ఆ క్రియలు. నీవు అపవిత్రుడుగా ఉన్నావు, అపవిత్రురాలుగా ఉన్నావని రుజువులు అన్నమాట. 19వ వచనాన్ని చూడండి. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును, ఇవే మనుషుని అపవిత్రపరచును. కానీ చేతులు కడుగుకొనక భోజనము చేయుట మనుషుని అపవిత్రపరచదని చెప్పాను. కాబట్టి 19వ వచనంలో ఆయన అంటాడు, చూడండి ఆయన ఈ దుర్విషయాలు చూడండి. ఆయన ఏమన్నాడు? ఆయన నంబర్ 1 దురాలోచనలు. ఏదైనా దురాలోచనలు. తర్వాత మత్తయి 15:19 నరహత్యలు.
నరహత్యలు, వ్యభిచారములు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్షులు, దేవదూషణులు, కదా. ఇవి ఎక్కడి నుంచి వస్తాయన్నాడు ఆయన? హృదయంలో నుండే వస్తాయి. వీటిని ఇవి ఎలా చేరినాయంటే కారణం శరీరాశ, నేత్రాశ, జీవుడు. ఈ మూడింటి వలన ఇవి చేరుతాయి హృదయం. వీటిని చేర్చేది ఎవరు? ప్రభు మాటలను బట్టి చూడండి. ఆయన మత్తయి సువార్త 13వ అధ్యాయములు 13వ అధ్యాయము 25వ వచనంలో అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. ఏమన్నాడు ప్రభువు? శత్రువు ఎవరినైనా? సాతాను. వాడు వచ్చి గోధుమల మధ్యన, అంటే బాప్తీసం పొందిన వ్యక్తుల మధ్యన వాడు ఏం విత్తిపోయేసినాడు? గురుగులను విత్తి వెళ్ళిపోయినాడు అనమాట. వాడు గురుగులను విత్తుతూనే ఉన్నాడు సమూహం. కనుక దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారము, వేశ్యాగమనము, దొంగతనము, అబద్ధ సాక్షువు, దేవదూషణ, ఇవన్నీ కూడా శరీర అవయవాల మీద ప్రభావాన్ని చూపిస్తాయన్నమాట. ఒకని హృదయం నిండి ఉండి దాన్ని బట్టి వాని నోరు మాట్లాడడం, వాని శరీరంలోని అవయవాలు క్రియలుగా చేయడం వలన అన్ని చెడ్డ మాటలే. అన్ని చెడ్డ క్రియలు. చెడ్డ మాటలు, చెడ్డ క్రియలు చేయడం అన్నమాట. జీవితకాలం అంతా ఈ చెడ్డ మాటలు మాట్లాడడం, చెడ్డ క్రియలు చేయడం అన్నమాట. ఎవరు అనంటే దుర్విషయాలతో హృదయాన్ని నింపుకున్నవారు. ఈ చెడ్డ మాటలు, చెడ్డ క్రియలు చేయడం వలన పూర్తిగా వీరు సాతాను రూపంలోకి మారుతారనమాట. సాతాను యొక్క రూపంలోనికి మారిపోతారు. పూర్తిగా సాతానులుగా మారిపోతారు. అంటే సంఘములో ఉండి కూడా సాతాను రూపంలోనికి మారిపోతారు. సాతాను లాంటి వ్యక్తులుగా మారిపోతారు. అంతిమంగా క్రీస్తు యొక్క మహిమను పొందినటువంటి వారు పరలోకం. సాతాను యొక్క రూపంలోనికి మారినటువంటి వారు వీళ్ళు నరకము. కనుక ఇక్కడ సంఘంలో మనం ఉన్నాం. మనల్ని నరకం కొరకు దేవుడు సంఘంలోని పిలవల. మనం నరకానికి వెళ్ళడానికి ఆయన మనల్ని పిలవల. మనము పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఆయన మనలను సంఘంలోని పిలిచినాడు. పరలోకం వెళ్ళాలంటే క్రీస్తు యొక్క మహిమను మనం పొందాలి. క్రీస్తు మహిమను పొందడానికి ఆయన చేసిన ఏర్పాటు తన కుమారుని ద్వారా సంఘంలో మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు. ఆజ్ఞలను అనుసరించి మాట్లాడాలి, ఆజ్ఞలను అనుసరించి క్రియలను చేయాలి. నీవు ఆజ్ఞలను అనుసరించి మాట్లాడితే నీ చేత మాట్లాడిస్తూ ఉన్నది క్రీస్తు. ఆజ్ఞలను అనుసరించి క్రియలను చేస్తూ ఉంటే నీ చేత శరీరంతో క్రియలను చేయిస్తూ ఉన్నది క్రీస్తు అన్నమాట.
అంటే క్రీస్తు నీ చేత మాట్లాడించగలడు, క్రియలను చేయించగలడు. నీవు క్రీస్తు పక్షముగా ఉంటే, నేను మళ్ళీ చెప్తాను, క్రీస్తు పక్షముగా ఉంటే క్రీస్తు నీ చేత మాట్లాడిస్తాడు, క్రియలను చేయిస్తాడు. అలా కాకుండా నీవు సాతాను పక్షముగా ఉంటే సాతానుడు నీ చేత చెడ్డగా మాట్లాడిస్తాడు, నీ చేత చెడ్డ క్రియలను చేయిస్తాడు. అంటే పాపపు మాటలు మాట్లాడించి పాపపు క్రియలను చేయిస్తాడు అనమాట. ఎందుకంటే అతడు నీలో నాలో తనకున్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములకు సంబంధించిన అనేక పాపపు స్వభావాలను మన హృదయంలోనికి నాటేస్తాడు అనమాట. దాన్ని మనం నింపుకుంటాం అనమాట. అంటే క్రీస్తున్నారు, ఆయన బలవంతంగా తన ఆజ్ఞలను మన హృదయంలో రుద్రను. అలాగే సాతానుడు ఉన్నాడు, అతడు కూడా బలవంతంగా వాడే మన హృదయాల మీద వాని నియమాలను రుద్దడం. మనమే ఏనైనా మనమే ఒక క్రీస్తు ఆజ్ఞలను మన హృదయంలో చేర్చుకోవడం అనేది, సాతాను యొక్క నియమాలను, పాపపు నియమాలను మన హృదయంలో చేర్చుకోవడం అనేది మన ఇష్టం అన్నమాట, మన ఇష్టం. అందువలన నీవు క్రీస్తు యొక్క ఆజ్ఞలను నీ హృదయంలో కలిగి ఉంటే, నీవు పురుషుడువైనా స్త్రీవైనా, పురుషులైనా స్త్రీలైన సంఘంలో క్రీస్తు యొక్క ఆజ్ఞలకు అనుకూలంగా మాట్లాడడము, ఆయన ఆజ్ఞలకు అనుకూలంగా క్రియలు చేయడం, కనికరంగా మాట్లాడడం, దయతో మాట్లాడడం, ప్రేమతో మాట్లాడడం చేయడం అన్నమాట. అలా కాకుండా సాతాను యొక్క పాప నియమాలు నీ హృదయంలోని చేర్చుకున్నావు, ఆశలు, కోరికలు, నీ చేత ఎలాంటి మాటలు మాట్లాడిస్తాయంటే అబద్ధపు మాటలు మాట్లాడిస్తాయి. ఆశలు, కోరికలు, ఆ ఇచ్చలు ఉన్నాయి, అవి నీ చేత, నా చేత, మన చేత అబద్ధపు మాటలు మాట్లాడిస్తాయి. అలాగే మోసపు మాటలు మాట్లాడిస్తాయి అన్నమాట. అలాగే కక్షగల మాటలు, కొండిపు మాటలు, గుసగుసలాడే మాటలు, అసూయపు మాటలు, నీ వ్యక్తిత్వాన్ని పతనం చేసే విధంగా నీ దేహ అవయవాలతో ఈ నాలుగుతో ఇలాంటి చెడ్డ మాటలను, పాపపు మాటలను నీ నాలుగుతో ఉచ్చరింపు చేస్తాను. సాతాను యొక్క పాప నియమాలను ఎవరైనా హృదయంలో చేర్చుకోండి. అంతేకాదు, క్రియలను చేస్తే సాతాను యొక్క ఈ నియమాన్ని అనుసరించి ఎవరైతే పాపపు స్వభావాలను హృదయంలోని చేర్చుకున్నారో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇవన్నీ చేస్తారని యేసు ప్రభు సెలవు ఇచ్చినాడు. మత్తయి 15వ అధ్యాయము 19వ వచనం. దురాలోచనలు, మంచి ఆలోచనలు కాదు, చెడ్డ ఆలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్య గమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండి వచ్చు. ఇవే మనుషుని అపవిత్రపరచు. కాబట్టి ఇక్కడ ప్రభువు చెప్పిన ఈ పాపపు స్వభావాలు హృదయంలోనికి చొచ్చుకొని వచ్చేస్తే, పాపపు స్వభావాలను అనుసరించిన పాపపు మాటలను నాలుక ఉచ్చరించగా, పాపపు క్రియలను శరీరంలోని మిగిలిన అవయవాలు చేయగా, ఫలితంగా సాతాను యొక్క రూపంలోనికి ఆత్మ మారిపోతాడు. ఇక్కడ చూడండి, ఆయన శరీరాన్ని దేవుడు ఎలా నిర్మించినాడు అనే దాన్ని చూడండి. శరీరం పూర్తిగా దేవునికి భయపడి, దేవునికి లోబడి, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండే విధంగా శరీరాన్ని సృష్టించలేదు. అటు సృష్టించలేదు. పూర్వకాలము నుండి కూడా చూడండి, బ్రిటిష్ వాళ్ళు మన వాళ్ళను పరిపాలన చేసినారు కదా, మన వాళ్ళను స్వేచ్ఛగా వదిలేసి బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేయాలి. కేవలం మన వాళ్ళను పరిపాలన చేసింది ఎలా అంటే, తినడానికి తిండి లేకుండా, కట్టుకోవడానికి బట్ట లేని స్థితిలో ఉంచేసి వాళ్ళు పెడితే తినడం అన్నమాట. నేను రొట్టెలు చల్లేస్తే వీళ్ళు ఆ రొట్టె కొరకు కొట్లాడుకొని ఎంతమంది చచ్చినారు, రొట్టెల కోసం కొట్లాడుకొని చచ్చినారు. అప్పుడు మన వాళ్ళు బ్రతికిందంటే ఆహారం కోసమే బ్రతికినారు. ఆహారం ఎవరు పెడితే వారి మాట విన్నారు. అందువలన బ్రిటిష్ వాళ్ళు కొంత ఆహారం పెట్టి మన వాళ్ళను వాడుకున్నారు. స్వేచ్ఛ వల్ల మన వాళ్ళు. సేమ్ ఇప్పుడు కూడా
రాజకీయ నాయకులు మనల్ని ఎక్కడ ఒక అధమ స్థితిలో ఉంచేసి మనం అభివృద్ధి కాకుండా చేసేసి వారి మీద ఆధారపడి బ్రతికేటట్టు చేసినారు. పూర్వకాలం అయితే ఈ రెడ్ల దగ్గర నాయుల దగ్గర పని చేసుకొని బతికేవాళ్ళు. ఆయన ఒక 10,000 కానీ వాడి దగ్గర అప్పు చేస్తే 10 సంవత్సరాలు కూడా తీరదన్నమాట. 10 సంవత్సరాలు తీరదన్నమాట. వాడు ఎందుకు పని చేస్తాడంటే అంత అన్నం, ఆ అన్నం వేడి వేడి అన్నం కాదు, మిగిలిపోయిన సర్దిపోవాలన్నమాట. మిగిలిపోయి సర్దిపోవాలని పోస్తే చేతులతో తాగేసి వాడికి కాయ కష్టం చేసి బతికినారు మనం. అంటే వాడిని అక్కడనే పెట్టేసి ఆహారాలు ఏమి చేసేసి కేవలం ఆహారానికి బతికేటట్టు చేసేసినారు. కనుక ఒక మనిషిని ఎలా వానికి ఉచ్చు వేసి ఎలా బిగించాలి అనే దాన్ని బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ దగ్గర మనవాళ్ళు నేర్చుకొని మన వాళ్ళని హింసించినారు. అలాగే సాతానుడు దేవుడు శరీరాన్ని స్వేచ్ఛగా ఉంచలేదు. శరీరాన్ని స్వేచ్ఛగా ఉంచలేదు. ఈ శరీరానికి వాంఛల్ని పెట్టి పుట్టించినాడు అన్నమాట. ప్రతి మనిషికి కూడా ఆయన శరీరాన్ని ఇచ్చినాడు కదా. ఆయన ఒక రోజంతా ఆ శరీరంతో చేసే తప్పిదాలను బట్టి సాయంత్రం కన్నా శిక్షించే పని అయితే ఏ నరుడు పాపం చేయడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయన అవకాశం ఇచ్చేసి సాయంత్రం వరకు ఆయన కుమారుని యొక్క ఆజ్ఞలను అనుసరించి జీవించిన వాళ్ళు జీవించినటువంటి వాళ్ళు 1-2 పాపాలు చేసిన వాళ్ళని శిక్షిస్తే వాడు మళ్ళీ జన్మలో పాపమే చేయడం. కానీ పాపము చేయడానికి అనుకూలముగా శరీరాన్ని నిర్మించినాడు ఆయన. అంటే మళ్ళీ దీన్ని తప్పుగా మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఉంచిన వాంఛలు శరీరమును రెచ్చగొడతాయి అన్నమాట. శరీరాన్ని రెచ్చగొడతాయి వాంఛలు. ఆ వాంఛలకు కళ్ళెం వేయడానికి ఆజ్ఞలు ఇచ్చినాడు అనమాట. అంటే ఏమీ లేకనే ఆజ్ఞలు పెట్టేసి ఆజ్ఞలు అనుసరించవచ్చు. ఏమీ లేకనే ఆకలి లేదు ఆజ్ఞ పెట్టినాడు దొంగిలించకూడదని. ఈ ఆకలి లేదు ఎందుకు దొంగిలించబోతాడు, ఎందుకు మోసం చేయబోతాడు, ఎందుకు అబద్ధాలు చెప్పబోతాడు? కానీ ఆయన ఇవేమి చెప్పడం చేయడు అనమాట. ఆకలిని ఎందుకు పెట్టినాడు ఆయన? ఆకలిని పెట్టి ఆజ్ఞలను ఇచ్చినాడు అనమాట. కష్టపడి పని చేసి భోంచేది. మన వాళ్ళు ఏం చేస్తున్నారు? అబద్ధాలు చెప్పి మోసాలు చేసి దొంగతనాలు చేసి తినేస్తున్నారు. అంటే ఆజ్ఞలు ఇచ్చి శరీర వాంఛలను పెట్టి ఆజ్ఞలను ఇచ్చినాడు. నీ శరీర వాంఛ నిన్ను ఏం చేస్తుంది అంటే నిన్ను ఒక ఆట ఆడిస్తుంది. రాదు శరీర వాంఛ అనేది నిన్ను ఒక ఆట ఆడిస్తుంది అన్నమాట. నీవు నీ మాటను అందరూ వినాలనుకుంటావు. నీలో ఉన్న వాంఛలు తన మాటలు నీవు వినాలంటుంది అనమాట. నీవు అందరి మాటలు నేను అందరి మాటలు నా మాటలు అందరూ వినాలి అని మనం అనుకుంటాం. కానీ మన వాంఛలు ఉన్నాయి, వాటి మాట మనం వినాలంటే అవి చెప్పినట్టు మనం చేస్తాం. ఎందుకంటే ఆ వాంఛలు అంత బలంగా పెట్టినాడు. ఆకలి, కామము, భద్రత, సాధన, దైవాసక్తి ఇవన్నీ కూడా ఆ వాంఛలు నాన్న పెట్టినాడు. ఆ వాంఛ ఒక మనిషిని ఆడిస్తుంది అన్నట్టు, ఆడిస్తుంది. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ డౌన్ అయితే షివరింగ్ వస్తుంది అన్నమాట. షుగర్ కూడా లేదనుకో ఆకలి వేసేసిందంటే తలనొప్పి వస్తుంది, షివరింగ్ కూడా వస్తుంది. శరీరము ఎంత శక్తి చూడండి. ఒక్క ఆకలి నీకు షివరింగ్ని కలిగిస్తుంది అన్నమాట, హెడ్ఏక్ కలిగిస్తుంది అన్నమాట. ఒక్క ఆకలి తినేస్తే హెడ్ఏక్ తగ్గిపోతుంది. నేను చూడు నాయన, నువ్వు నూనె పెట్టేస్తే జ్వరం తగ్గిపోతుంది. చూడు ఏం చేస్తుంది చూడు శరీరం, నీ శరీరమే. ఎప్పుడైనా వేడి చేసి జ్వరం వచ్చేస్తుంది, జ్వరం ఆడించేస్తుంది. అది వెంటనే నూనె పెట్టేస్తే ఆ జ్వరం తగ్గింది. ఆయన సీక్రెట్ అదనమాట. ఆకలి వేసింది ఆడించేస్తుంది అనమాట. ఏదైనా తినేయమంటుంది అనమాట. నేను ఫ్రెష్గా ఉండాలి, కూర ఫ్రెష్గా ఆహారం ఉండాలి, ఇవన్నీ ఏం లేదు. నేను ఆకలి రుచి అడుగుతుంటారు పెద్దోడు. నన్ను అడిగితే ఆకలి రుచే కాదు, ఏదైనా తినేయాల్సిందన్నమాట. ఏదైనా తినేయాలి. మనకు ఆహారం సమృద్ధికి ఇచ్చినాడు కాబట్టి ఆకలిని గురించి మనకు తెలియదు. ఆకలి కనుక వేస్తే ఆకలి చాలా తీవ్రమైనది. నేను ఆకలి, కామము మహా తీవ్రమైనట్టు అన్నమాట అవి. అందువలన ఈ గ్రంథంలో జారత్వం అని అంటారు కదా, జారత్వము అంత చేసేస్తున్నారంటే ఆ కామం అనేది ఎంత తీవ్రమైందో చూడండి. ఆకలికి దొంగిలిస్తూ ఉంటాం, మోసాలు చేస్తాం. 4 రోజులు ఆహారం లేకుండా పోతే నేను వాడు ఏదంటే తినేస్తాడు. సింహం ఉంటుంది కదా,
అది ఖచ్చితంగా ఒక వారం 10 రోజులు లేకపోయినా ఉంటుందన్నమాట. ఆహారం లేకపోయినా ఉంటుంది. దాని తరువాత కానీ లేకపోతే కొండల్లో రాళ్ళు ఉంటాయన్నమాట. శుద్ధ రాళ్ళు ఉంటాయి. నవిలితే మెత్తగా అయిపోతాయి అన్నమాట. దాన్ని నవిలి మిగుతాయి. అది పెద్దోళ్ళు పూర్వీకులు చెప్పినారన్నమాట. అంటే ఆహారం లేకపోతే మనుషుడు గంజన్నం పోసినా తాగాల, సద్దన్నం పోసినా తాగాల. ఈరోజు సద్దన్నం కాదు, నిన్నటి సద్దన్నం పోసినా కూడా తాగాలి. ఆకలి అంత తీవ్రమైనది. అంత తీవ్రమైన ఆకలిని పెట్టి ఆజ్ఞని పెట్టినాడు ఆయన. కష్టపడి సంపాదించి తినండి. ఇప్పుడు శరీర తత్వాన్ని అలా పెట్టినాడు ఆయన. పెట్టి ఆజ్ఞని ఇచ్చినాడు. శరీరాన్ని బలహీన పరిచేసి ఏమైనా శరీరాన్ని బలహీన పరిచేసిన ఆజ్ఞలు అనుసరించాను ఆయన. అంటే ఈ బ్రిటిష్ వాళ్ళు, ఈ రాజకీయ నాయకులు, రెడ్లు నాయుడు కూలోళ్ళ దగ్గర వాళ్ళ శరీరాలు ధ్వంసం చేసి ఏలినారే అట్టలేదన్నమాట. నీ శరీరానికి ఆయన వాంఛలు సమృద్ధిగా పెట్టేసినాడు. అవి రెచ్చగొడుతుంటాయి నేను శరీరంలో రెచ్చగొట్టగా ఇప్పుడు ఆజ్ఞను అనుసరించంటాడు. అంటే దేనికి పనికి రాకుండా శరీరము అప్పుడు భయపడడం కాదు, అంత బాగుండి భయపడమే రైట్ అన్నమాట. ఏం సార్ నిజమే కాదు సార్? ఇప్పుడు శరీరానికి బలమే లేదు అనుకో, శక్తి లేదు, ఏమి శక్తి, ఒక దెబ్బ కొడితే సాగే, అట్నే సాగే, ఇట్నే సాగు అంటాడు మనిషి. అప్పుడు భయపడేది కాదు, అప్పుడు లోపడడం కాదు. శరీరం బలంగా ఉండాలన్నమాట. శరీరం బలంగా ఉండి ఇప్పుడు లోపడాలి. ఇప్పుడు లోపడితే నిజంగా లోపడ్డం అన్నమాట. ఆ శరీరం బలహీనంగా ఉండి లోపడితే బలహీనతతో లోపడ్డం అన్నమాట. బలంగా ఉన్నప్పుడు లోపడితే నిజంగా లోపడ్డాను, దేవునికి లోబడు. నీ శరీర వాంఛలను బలంగా పెట్టి ఆయన ఆజ్ఞలను ఇచ్చినాడు. ఆజ్ఞలను, ఆ బలమైన వాంఛలు పనిచేసేటప్పుడే ఆజ్ఞలను అనుసరిస్తే దేవుని పట్ల ఏం కలిగి ఉంది నాన్న? భయభక్తులు కలిగి ఉన్నాము, ఆయనంటే ప్రేమ కలిగి ఉన్నాము, ఆయనంటే గౌరవం కలిగి ఉన్నాము. ఇవన్నీ మనం అగుపరుస్తాం మనం. అందుకొరకు దేవుడు మానవుల యొక్క శరీరాలకు వాంఛలను పెట్టేసినాడు. పెట్టేసి ఆజ్ఞలు ఇచ్చినాడు అన్నమాట. అంటే ఆయన ఏ ఒక్కరిని కూడా బలవంతాన్ని లోపరుచుకోవాలని ఎవరిని అనుకోవడం దేవుడు. నీ అంతటి నీవు ఆయన లోబడాలి. ఎలా లోబడాలంటే శరీరానికి బలాన్ని ఇచ్చేసినాడు, వాంఛలను పెట్టేసినాడు, బలంగా వాంఛలు పెట్టినాడు. ఆ బలమైన వాంఛలు నిన్ను బెదిరిస్తూ ఉండగా, నిన్ను లోపరుచుకుంటూ ఉండగా, నిన్ను మార్చేస్తూ ఉండగా, ఆ వాంఛలు అలా చేసేటప్పుడు నీకు దేవుని పట్ల భయము, భక్తి, క్రీస్తు పట్ల ప్రేమ, వీటిని కలిగేటట్లుగా నీవు కనబరిస్తే నిజంగా క్రీస్తు అంటే ప్రేమ ఉంది, నిజంగా క్రీస్తు అంటే గౌరవం ఉంది. ఇది దేవుడు గుర్తిస్తాడు. అందువలన ఈ సంగతి ఎవరికి తెలుసు అంటే సాతాను తెలుసు. మనుషులకు ఈ శరీరానికి వాంఛలు బాగా పెట్టినాడు ఈయన. వాంఛలు మనము అట్లా డైవర్ట్ చేసుకుందాం మనమని వాడు ఏం చేస్తున్నాడన్న పాపపు నియమాలను హృదయంలోనికి ప్రవేశపెట్టేసి ఎలాంటి స్వభావాలను పాపపు నియమాల ద్వారా హృదయంలోనికి పంపిస్తున్నాడు. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు, వీటన్నింటినీ హృదయంలో పెట్టి ఇవి హృదయంలో నీకు చొచ్చుకోబోగా ఆల్రెడీ శరీరం ఎలా ఉంది? ఈ వాంఛలు శరీరాన్ని ఏం చేస్తూ ఉంది? రెచ్చగొడుతూ ఉండగా, వాంఛలు శరీరాన్ని రెచ్చగొడుతూ ఉండగా తోడుగా ఇవి వచ్చి అగ్నికి గాలి తోడైనట్టు అనమాట. అగ్నికి గాలి తోడైనట్లు ఈ వాంఛల మీద వచ్చే పడగ శరీరం, అందులో అవయవాలు పాపపు మాటలు మాట్లాడేసి పాపపు క్రియలు చేయడం వలన ఆత్మ సాతాను యొక్క రూపంలోనికి మారిపోయి నరకపాత్రునిగా ఆత్మ మారిపోతుంది. అందువలన మనము దేవుడు మనల్ని సంఘంలోని పిలిచిన కారణం తన కుమారుని యొక్క మహిమను మనం పొందడానికి. కనుక మనము దేవుని కుమారుని యొక్క మహిమను పొందాలి అంటే మన దేహం యొక్క అవయవాలు మాట్లాడే మాటలు చేసే క్రియలను బట్టే. అవి దేవుడు క్రీస్తు ద్వారా ఇచ్చిన ఆజ్ఞలను హృదయంలో నింపుకొని వాటిని అనుసరించి ఆజ్ఞానుసారంగా మాట్లాడి ఆజ్ఞానుసారమైన క్రియలను శరీరం యొక్క అవయవాలతో చేస్తే క్రీస్తు యొక్క మహిమను బాగుంది. ఆజ్ఞలను మనం హృదయంలో చేర్చుకోకుండా పోతే వీడు కాసుకొనే ఉంటాడు. ఎవరు? నీవు క్రీస్తు ఆజ్ఞలు హృదయంలో చేర్చుకోకపోతే సాతానుడు కాసుకొని ఉంటాడు. వాడు తన నియమాలు, పాప నియమాలను హృదయంలో నింపేస్తాడు. పాప నియమాలు హృదయంలో నింపబడితే నీవు నోరు తెరిచి మాట్లాడితే పాప నియమాలు మాట్లాడు. శరీర అవయవాలతో క్రియలు చేస్తే పాపపు క్రియలనే చేసేయడం. ఇక్కడ దాపరికం ఏం లేదు. దాపరికం అంటూ ఏం లేదన్న. నువ్వు మాట్లాడే మాటలు నీ చేత సాతానుడు మాట్లాడిస్తున్నాడా
లేక క్రీస్తు మాట్లాడిస్తున్నాడా? నీవు చేసే క్రియలు నీ చేత సాతానుడు చేయిస్తున్నాడా, లేక క్రీస్తు నీ చేత క్రియలను చేయిస్తున్నాడు? అది ఎలా అంటే సాతానుడైనా క్రీస్తు యేసైనా నీ హృదయంలో వారిని నీవు నింపుకోవడం అన్నమాట. నీవు మంచి ధననిధిని నింపుకుంటే, సద్విషయాలు నింపుకుంటే, క్రీస్తు యొక్క మాటలను హృదయంలో నింపుకుంటే నీవు సజ్జనుడు అయిపోతావు అన్నమాట. నీ మాటలు నీ క్రియలు సజ్జనుడుగా నిన్ను మార్చేస్తాయి. నీవు క్రీస్తు యొక్క రూపంలో మారిపోతావు. అలా కాకుండా సాతాను యొక్క నియమాలను హృదయంలో చేర్చేసుకుంటే నీవు దుర్జనుడు అయిపోతావు. నీ మాటలు నీ క్రియలు పాపపు మాటలు పాపపు క్రియలు దుర్జనుడైనటువంటి సాతాను రూపంలోకి మారిపోతావు. అందువలన నేను మాట్లాడే మాటలు నా చేత క్రీస్తు మాట్లాడిస్తున్నాడా, లేక నా చేత సాతానుడు మాట్లాడిస్తున్నాడా? నేను చేసే క్రియలు దినమంతటా చేసే క్రియలు నా చేత సాతానుడు చేయిస్తున్నాడా, లేక క్రీస్తు ఈ క్రియలను చేయిస్తున్నాడా అని మన మట్టుకు మనము నిర్ణయించుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది. తెలుసుకొని జాగ్రత్త పడాలన్నమాట. తెలుసుకొని జాగ్రత్త. ఎవరైనా మన చేత ఎవరిని మోసం చేయడానికి మాట్లాడమని చెప్పినారు అనుకో, ఏం చేస్తాం? ఆయన మనం మొదటిసారి మనోడు మాట్లాడేసి మనం మోసపోయాం. నెక్స్ట్ మళ్ళీ వచ్చినాడు, మళ్ళీ అలా మాట్లాడమన్నాడు. ఏం చేస్తావు? అప్పుడు అలా చేసినాడు వీడు, నేను మాట్లాడు తప్పించుకుంటాడు. వాడు మన చేత మాట్లాడిస్తాడు, మోసపు అబద్ధపు మాట్లాడించేస్తాడు. ఎవడు మనుషులే మాట్లాడించేస్తాడు మన చేత. మనుషులే మన చేత చెడ్డ క్రియలు కూడా చేయించేస్తాడు. కనుక మనకి షాక్ వచ్చినప్పుడు అలర్ట్ అవుతాము, షాక్ రాకపోతే అవి చేస్తూనే ఉంటారు. అందువల్ల ఇక్కడ మన చేత సాతానుడు మాట్లాడించి క్రియలు చేయిస్తున్నాడా, ప్రభువు మాట్లాడించి క్రియలు చేస్తారు? ఎవరు నాతో మాట్లాడిస్తున్నారు? నేను ఎవరి పక్షాన ఉండాలి? ప్రభు పక్షాన ఉండానా, సాతాను పక్షాన ఉండాలి? ప్రభు పక్షాన ఉంటే ప్రభువు మాట్లాడిన విధంగా నేను మాట్లాడతాను. ప్రభువు చేసిన క్రియలు కొదువైన క్రియలైనా చేస్తాను. ఒకవేళ నన్ను సాతానుడు నా చేత మాట్లాడిస్తుంటే వాడు చెడ్డ వ్యక్తి, నేను చెడ్డగానే మాట్లాడు, కొండిపు మాటలు, గుసగుస మాటలు కదా, దోషపూరితమైన మాటలు, అబద్ధపు మాటలు, కఠినమైన మాటలు, మోసపు మాటలు, ఇవన్నీ కూడా మాట్లాడేస్తాం అన్నమాట. అలాగే అనేక పాపపు క్రియలను అవయవాలు చేసేస్తాయి. వ్యక్తిత్వం పాడాలి, ఆత్మ పాడైపోతుంది, సాతాను రూపంలో మారిపోతుంది. కనుక ఎవరు నా చేత మాట్లాడిస్తున్నారు, ఎవరు నా చేత క్రియలు చేస్తున్నారు స్పష్టంగా మనము గుర్తించాలి. అలా గుర్తించగలిగితే మనం బహు జాగ్రత్త పడితే మన జీవితాలు ధన్యమవుతాయి. మనం చివరి మరణించేంత వరకు ప్రభు పక్షాన ఉంటాము, ప్రభు పక్షానే మాట్లాడతాము, ప్రభు పక్షాన్ని క్రియలు చేస్తాము, ప్రభు యొక్క మహిమను మనం పొందుతాము, ప్రభువులో ఉన్న జీవాన్ని పొందుతాము, శాశ్వతమైన క్రీస్తు లాంటి దేవుని కుమారులుగా తయారవుతాము, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అర్హులుగా మనం ఉంటామన్నమాట. అందువలన ఈ మాటలను గ్రహించండి, అవగాహన చేసుకోండి. మనమందరం ఇలా ఈ మాటలతో ఏకీభవించి జీవిద్దాము. ప్రభువుకి మహిమను ఘనతను కీర్తన కలుగు చేద్దాం. మనము ధన్యులమవుదాం. చివరిగా ప్రార్థన చేసుకోండి. మహిమ కలిగిన మా తండ్రి, మహాప్రేమ కలిగిన మా నాయన, ఈ దినమున మీ సముఖములో అమూల్యమైన మాటలు మాకు నేర్పించి మా తప్పిదములను సవరించుకునే విధంగా కనికరాన్ని కృపను మా పట్ల చూపించినందుకు కొరకు తండ్రి మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. వాస్తవానికి మా చేత మీ కుమారుడు మాట్లాడిస్తున్నాడు, లేక సాతానుడు మాట్లాడిస్తున్నాడు? మీ కుమారుని యొక్క క్రియలను మేము చేస్తున్నాము, లేక సాతాను యొక్క క్రియలను మేము చేస్తున్నాము? మా మట్టుకు మేము ఎరగడానికి కనికరించి మేము జాగ్రత్త పడలాగా కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, మీరు ప్రభువు ద్వారా అపోస్తలులకు ఇచ్చినటువంటి ఆజ్ఞలను నేడు మేమును ఆ ఆజ్ఞలను అనుసరించి జీవించడానికి ప్రభువు యొక్క ఆజ్ఞలు మా హృదయాల్లో మనసులో ముద్రించుకునేటట్లుగా వ్రాయించుకునేటట్లుగా మీ మహాకనికరాన్ని మాతో ఉంచుదురని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మా హృదయాలను మా మనస్సులను ప్రభువునకు అప్పగించి ప్రభువు ద్వారా
ప్రభు యొక్క ఆజ్ఞలను వ్రాయించుకొని ప్రభు యొక్క ఆజ్ఞలు మా దేహం యొక్క అవయవాలతో క్రియలుగా చేసి ప్రభు యొక్క మహిమలోనికి మేము ఎదుగుటకు మరింత కనికరాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, సాతాను విషయంలో మేము బహు జాగ్రత్త కలిగి ఉండడానికి కనికరించండి. ఏ వైపు నుంచి ఎవరి ద్వారా వాడు మా మీద దాడి చేస్తాడు, మా వ్యక్తిత్వాన్ని పాడు చేయడానికి చెడు స్వభావాలు, చెడు గుణాలు, చెడు లక్షణాలని మా హృదయాలు ఎవరి ద్వారా నాటేస్తాడు మాకు తెలియదు. కానీ మీరే సాతాను యొక్క శోధనల నుంచి మమ్మల్ని తప్పించమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, మేము ఎవరితో మాట్లాడుతున్నా, ఎవరితో సహవాసం చేస్తున్నా వారి ద్వారా సాతాను మా హృదయాలను నింపే ప్రయత్నాన్ని చేస్తూ ఉండగా బహు జాగ్రత్త గలవారంగా, మెలకువ గలవారంగా ఉండి సాతాను దగ్గర మేము చిక్కుకోకుండా, వాని తంత్రాలు చిక్కుకోకుండా, వాని ఊరిలో చిక్కుకోకుండా మరింత జాగరూకత కలిగి మెలకువగా జీవించడానికి కృప చూపించమని వేడుకుంటున్నాం. మాలో మేము ఏ శరీరాన్ని మీరు మాకు అనుగ్రహించినారో ఆ శరీరం యొక్క తత్వాన్ని బట్టి మేము జీవించకుండా, ఏ వయసులో ఉన్నా, అలాగే ఏ దశలో ఉన్నా ఆ దశలో మీ కుమారుడైన క్రీస్తు యేసు బాల్య దశలో ఎలాగున మీ పనిని చేయడానికి సిద్ధపడ్డారు, యవ్వన దశలో కూడా ఎలాగున మీ పని చేయడానికి సిద్ధపడ్డారు. అలాగే సంఘులను మేము బాల్య దశలో, యవ్వన దశలో, వృద్ధాప్య దశలో ఏ దశలో ఉన్నా మీ కుమారుని యొక్క పనిని మేము చేయడానికి మరింత మమ్మల్ని ప్రేరేపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రార్థనలు మన్నించమని, సంఘాన్ని, సంఘ కార్యక్రమాలను దీవించమని, తండ్రి సంఘంలోని ప్రతి కుటుంబాన్ని కనికరించమని, అన్ని విషయాలలో మీ జోక్యాన్ని మాకు దయచేది తిరిగి మీ సమూహంలోనికి మేము చేరి వచ్చేంత వరకు కనికరించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.